యాత్రికులందరికీ శుభాకాంక్షలు. ఎవరైనా యాత్రకు వెళ్ళేవారు మేనేజ్మెంట్ వారి యొక్క సూచనలు పాటించండి. ఒకవేళ నేను ఇచ్చేటువంటి సూచనలు అవసరం అనుకుంటే పాటించగలరు. ముఖ్యంగా యాత్రకు వెళ్ళేవారు విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధరించవద్దండి. ముఖ్యంగా మెడలో చైన్లు ఖచ్చితంగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వేసుకోకుండా వస్తే చాలా మంచిది. ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదు మనకు యాత్రలో. తర్వాత యాత్రకు వచ్చేవాళ్ళు విలువైన బ్యాగులు, అంటే దాదాపు కొంతమంది 3,000, 4,000, 7,000 పెట్టి పెద్ద బ్యాగులు, ఎత్తు బ్యాగులు తెచ్చుకుంటారు. అటువంటివి దయచేసి వాడొద్దండి. మామూలుగా సింపుల్గా తక్కువ ఖరీదులో ఉండేటువంటి బ్యాగులు తెచ్చుకోండి, సులభంగా ఉంటుంది. యాత్రకు వచ్చేవారు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే చార్ధామ్ అంటే బదరీ, కేదారు, యమునోత్రి, గంగోత్రి ఈ యొక్క యాత్రల గురించి చెప్తున్నాను. ఈ యాత్రలు చేయవారు దాదాపుగా 18 నుంచి 19 రోజుల యాత్ర ఉంటుంది. మరి ఈ వస్త్రాలు కావాల్సిన వాళ్ళు దగ్గర ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ తెచ్చుకోండి, ఒక 10 జతలు అట్లా తెచ్చుకుంటే సరిపోతుంది. మగవాళ్ళు కొంచెం తక్కువ తెచ్చుకున్నా నడుస్తుంది. ఒక 7-8 అంగీలు కావాల్సిన వరకు మీరు వస్త్రాలు సిద్ధం చేసుకోండి. బ్యాగులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గాండ్లు ఉండేటువంటివి, ఇట్లా ఈడ్చుకుపోయేటువంటివి పెద్ద కాస్ట్లీ మాత్రం తెచ్చుకోవద్దండి. ఎందుకంటే యాత్రలో, ఈ చార్ధామ్ యాత్రలో చలి ఉంటుంది, వానలు పడుతుంటాయి. పెట్టేటువంటి ఈ బ్యాగులన్నీ కూడా డిక్కీలో పెట్టడం జరుగుతుంది. ఆ వానకు నెమ్మకు కూడా మీ బ్యాగులు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాస్ట్లీ బ్యాగులు తెచ్చుకొని అయ్యో మేము యాత్ర చేసి బ్యాగులు పాడైపోయినాయని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి తక్కువ ఖరీదు ఉండే బ్యాగులు తెచ్చుకోండి. వస్త్రాలు కూడా చెప్పినాను కదా, ఒక 10 జతలు అట్లా తెచ్చుకోండి, మస్తు అవుతుంది. మధ్యన పిండి ఆరేసుకునే దానికి ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. మగవాళ్ళు కావాల్సిన దగ్గరికి వస్త్రాలు తెచ్చుకోండి. తర్వాత ముఖ్యంగా యాత్రకు వచ్చేవాళ్ళు మీరు వాడేటువంటి మందులు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. షుగర్ కానీ, బీపీ కానీ ఇటువంటి మందులు, డైలీ యూజ్ చేసేటువంటి మందులు కూడా మీ దగ్గర ఉండాలి. తర్వాత ఈ చార్ధామ్ యాత్రలో 3 జతలు పట్టేటువంటి బ్యాగు మీ దగ్గర ఉంటుంది. మామూలుగా మనం కూర్చునే సీట్ దగ్గర పెట్టుకోవచ్చు. మిగతా బ్యాగులన్నీ డిక్కీలో వేయబడతాయి, డిక్కీలో లోపలికి పోతాయి. 3 రోజులకు ఒకసారి తీయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి 3 జతల పట్టేటువంటి బ్యాగ్ అంతా మీ దగ్గర ఉంటుంది. మిగతావన్నీ డిక్కీలో వేయబడతాయి. 3 రోజులకు ఒకసారి తీస్తాము, మళ్ళీ దాంట్లో సర్దుకొని మీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు వాడేటువంటి మందులు 3 జతలు బట్టి బ్యాగులో ఉండాలి. పేస్టు, బ్రష్ ఇటువంటివన్నీ కూడా రోజు వాడేటువంటి ఈ పరికరాలు ఏవి ఉంటాయో అవన్నీ మీ 3 జతలు పట్టేటువంటి బ్యాగులో ఉంటాయి. తర్వాత భోజనానికి ఒక ప్లేటు కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. తర్వాత స్వెట్టర్లు అంటున్నారు. స్వెట్టర్లు కూడా మీకు ఇక వీలుంటే తెచ్చుకోండి, ఇంట్లో ఉంటే. లేదంటే అక్కడ మధ్యలో మస్తుగా దొరుకుతాయి, ఇబ్బందికరంగా అయితే ఉండదు. సాక్సులు కానీ, బూట్లు కానీ ఇవన్నీ దొరుకుతాయి, అక్కడ మస్తుగా దొరుకుతాయి. లేదు మీరు ఇంట్లో తెచ్చుకొని ఉంటే లక్షణంగా మీరు తెచ్చుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత వాతావరణం ఎట్లుంటుందంటే మేలో పోయినా జూన్లో పోయినా ఎప్పుడన్నా పోనీ ఈ హిమాలయ యాత్ర అంటే చార్ధామ్ యాత్రలో హిమాలయాల యాత్ర అంటారు. ఇది హిమాలయాలు మొత్తం తిరుగుతాం కాబట్టి ఖచ్చితంగా వాన పడుతుంది, చలి ఉంటుంది, ఎండ ఉంటుంది. 3 కాలాలు ఖచ్చితంగా మనం చూస్తాము. తర్వాత ఇక యాత్రలో మాత్రం ఖచ్చితంగా ఒకరికొకరు సహకరించుకుంటే కానీ ఈ యాత్ర ముందుకు సాగదు. ఎందుకంటారా, ఒక 5 మంది గ్రూప్ ఉంటారు, 4 గ్రూప్ ఉంటారు, 6 మంది గ్రూప్ ఉంటారు. ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే రూములు, ముఖ్యంగా యమునోత్రిని మనం హరిద్వార్ నుంచి యమునోత్రికి పోయే, యమునోత్రి తర్వాత గంగోత్రి మళ్ళీ తిరిగి హరిద్వార్ వచ్చే వరకు నైట్ హాల్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని రూములు ఉంటాయి, అండర్ గ్రౌండ్లో మళ్ళీ కొన్ని రూమ్లు ఉంటాయి, మళ్ళీ ఇంకా రెండో అండర్ గ్రౌండ్లో మళ్ళీ కొన్ని రూమ్లు ఉంటాయి. అందరికీ ఒకటే చోట దొరకవు. కొంతమంది కింద దొరుకుతాయి, కొంతమందికి పైన 2 దొరుకుతాయి, కొంతమంది అండర్ గ్రౌండ్లో ఒక 3 దొరుకుతాయి. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి యాత్రికులు వచ్చిన వాళ్ళు ఒకే ఫ్యామిలీగా భావించి ఎవరికైతే చేత కాదో వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో, మిగతా వాళ్ళు కొన్ని కిందికి సహకరించుకుంటే యాత్ర సులభంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా రూముల గురించి ఉంటుంది. తర్వాత
ముందుగా చార్ధామ్ యాత్ర యమునోత్రికి ప్రారంభమవుతుంది హరిద్వార్ నుంచి. యమునోత్రిలో ఉదాహరణకు మనం ఉదయం బయలుదేరి సాయంత్రానికి ఒక పాయింట్కి చేరుతాం. స్వానా చెట్టు కానీ, బార్కోట్ కానీ, హనుమాన్ చెట్టు కానీ 7-8 ప్లేసులు ఉన్నాయి. మనం సమయాన్ని బట్టి ఒక చోట నైట్ హాల్ట్ అవుతాము. మరుసటి రోజు ఉదయము పొద్దున 6 గంటలకు బయలుదేరి 9 ఆ మధ్యలో కల్లా మనం ఒక గుర్రాలు డోలీలు దొరికే పాయింట్కి పోతాం. అక్కడి నుంచి గుర్రాల మీద కానీ, డోలీల మీద కానీ, లేదా నడవగలిగే వాళ్ళు నడుచుకుంటూ కానీ యమునోత్రి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి బస్సులో మనం ముందు రోజు ఎక్కడైతే హాల్ట్ అయింటామో అక్కడికి వచ్చి హాల్ట్ కావాలా. ఇది యమునోత్రి. ఈ యమునోత్రికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక జత బట్టలు, అక్కడ స్నానం చేసి దానికి వేడి నీళ్ళు ఉంటాయి, అక్కడ ఒక జత బట్టలు పెట్టుకోవడానికి మీరు ఒక సపరేట్గా ఒక కవర్ తెచ్చుకుంటే బాగుంటుంది. తర్వాత అట్లే యమునోత్రి నుంచి మళ్ళీ మనం రాత్రి హాల్ట్ అయింటాం కదా, అక్కడి నుంచి గంగోత్రికి పోతాము. ఉదయం బయలుదేరి మళ్ళీ సాయంత్రానికి ఉత్తరకాశి కానీ ఇంకో పాయింట్ కానీ చేరుకుంటాము. అక్కడ నైట్ హాల్ట్ ఉంటాం. మళ్ళీ మరుసటి రోజు ఉదయము అక్కడి నుంచి ఉత్తరకాశి నుంచి బయలుదేరి గంగోత్రి చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఉత్తరకాశి చేరుకుంటాము. అక్కడ హాల్ట్ ఉంటుంది. కాబట్టి తర్వాత మళ్ళీ ఉత్తరకాశి నుంచి బయలుదేరి మరుసటి రోజు సోన్ప్రయాగ్ కానీ, సీతాపూర్ కానీ, పాట కానీ ఎక్కడో ఒక చోట హాల్ట్ ఉంటుంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయం బయలుదేరి గౌరీకుండ్ వెళ్తాము. అక్కడి నుంచి గౌరీకుండ్ నుంచి మాత్రమే డోలీలు కానీ, గుర్రాలు కానీ ఉంటాయి. నడుచుకుంటూ వెళ్ళేదానికి కూడా అదే మార్గము. డోలీలకు, గుర్రాలకు నడుచుకుంటూ వెళ్ళేదానికి ఒకటే మార్గం ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి గుర్రాలు కానీ, డోలీలు కానీ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళి నైట్ ఒకవేళ ఇది కేదార్నాథ్ యాత్ర అనేది మన చేతుల్లో ఉండదు. మామూలుగానే ఈ చార్ధామ్ యాత్ర మేనేజ్మెంట్ వారి చేతుల్లో 30% మాత్రమే ఉంటుంది. మిగతా 70% ఆ భగవంతుని చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆయన నిర్ణయం ఎట్లా ఉంటే మొత్తం యాత్ర అంతా అట్లే జరుగుతుంది చార్ధామ్ యాత్ర. కాబట్టి 2 రోజులు అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి మొదటి రోజు పోతారు, నైట్ హాల్ట్ ఉండేటోళ్ళు ఉంటారు, దర్శనం చేసుకుంటారు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం బయలుదేరి రాత్రికి చేరుకొని మనం ఎక్కడైతే పాటాలో కానీ, సోన్ప్రయాగ్ కానీ, సీతాపూర్ కానీ ఎక్కడ హాల్ట్ ఉంటే అక్కడికి వస్తాం. మళ్ళీ మరుసటి రోజు ఉదయం బయలుదేరి ఇంకా బద్రీకి వెళ్ళడమా, మధ్యాహ్నం హాల్ట్ కొట్టడమా, ఇవన్నీ జరుగుతాయి. మొత్తం మీద బద్రీ కేదార్ యాత్ర కొంచెం కఠినతరంగా ఉంటుంది. ఖచ్చితంగా యమునోత్రికి మాత్రము నడవడం కానీ, డోలీ కానీ, గుర్రం కానీ వెళ్ళవలసి ఉంటుంది. ఒక రకంగా ఇది కేదార్నాథ్ యాత్రకు ప్రాక్టికల్స్ అనుకోవాలి యమునోత్రి మాత్రం. ఈ విధంగా యాత్ర గురించి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా యాత్రికులందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ యాత్రను కనుక చేసినట్లయితే ఖచ్చితంగా దిగ్విజయం అవుతుంది. తర్వాత ఎవరు భయపడాల్సిన పని లేదు. అక్కడ ఏదో దోపిడీలు జరుగుతాయి, వాళ్ళు అన్యాయం చేస్తారు, డోలీల వాళ్ళు ఏమన్నా దౌర్జన్యాలు చేస్తారు, ఇటువంటివి ఏమి ఉండవు. వాళ్ళు చాలా మర్యాదగా మనల్ని పిలుచుకొని పోయి, డోలీలు కానీ, గుర్రాల వాళ్ళు కానీ చాలా మనకు మర్యాద ఇస్తూ తీసుకుపోయి దర్శనం చేపించి మళ్ళీ తిరిగి మనల్ని గమ్యస్థానం చేరుస్తారు. దాంట్లో సందేహమే లేదు, భయపడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా యాత్రికులందరూ కూడా ఒకే కుటుంబం మాదిరి భావించి ఒకరికొకరు కనుక తోడ్పాటు అందించుకుంటే, మేనేజ్మెంట్ వారికి కనుక తోడ్పాటు అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యాత్ర దిగ్విజయం చేసుకునేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని నేను యాత్రికులందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత భోజనాలు అంటారా, సరే సమయాన్ని బట్టి సమయానుకూలంగా యాత్రలో భోజనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల మన చార్ధామ్ యాత్ర దిగ్విజయంగా జరిగి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది మనమందరం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గరుడాద్రి సత్యనారాయణ శర్మ, ఆత్మకూరు, నంద్యాల జిల్లా.